ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా కర్ణాటక దగ్గరనంట బాగల్కోట అనే ఒక జిల్లా ఉందంట. గాడ ఒక ఆయన ఏం చేసిండంటే పిల్లం చచ్చిపోయిందని చుట్టాల మొత్తం పిలిపించిందట. చుట్టాల మొత్తం పిలిపిస్తే అరే బాగానే ఉంటే పాడైపోయిన ఎట్ట చచ్చిపోవచ్చు గద్దపాటు కానీ 24 ఏళ్ళే ఉంటుంది ఎట్ట చచ్చిపోయింది ఉరి పెట్టుకొని చచ్చిపోయిందమ్మా రారి మీరు అందరు రారి సాగుకు రావాలి నా సకదాళ్ళ పిల్లం చచ్చిపోయింది నాకు నా పిల్లం అంటే చాలా ప్రేమ ఉంటే మీ అందరికి ఎరుకున్న ముచ్చటేగా జర రావాలని చెప్పిందట. ఇవాళ అందరు డౌట్ వచ్చినట్టు అరే నేను ఏమన్నా పంచాయతీ అవుతుంటే ఎటు తావచ్చు ఇటు సకదాళ్ళ పిల్లం అంటుంటే ఏం కదా సరే సాగుకు అయితే పోదాం పని అందరు సాగుకు వచ్చిరట. సాగుకు వచ్చినాక ఇక చూస్తురంట అయ్యో బిడ్డ కానీ ఎంత పని సకదాళ్ళ కొడుకుండే కొడుకుని పెట్టి ఎట్ట పెట్టుకోబుద్ది అయింది ఎట్ట చచ్చిన బిడ్డ అనుకొని చాలా మంది ఎడుస్తున్నట. మగడు మాత్రం నాకు వైట్లేదు నా పలాన్ దానికి వైట్లేదు అన్నట్టు రాజ లెక్క కూర్చున్నట. పలగారు వేసుకొని మంచిగా అరుగు మీద కూర్చున్నట. అరుగు మీద కూర్చొని వసపోతలకు నమస్తే పెడుతున్నట. తుప్ప ఉంచుకుంటూ కూర్చున్నట. పలగారం మొత్తం ఒడిచిందట. ఒడుతూ ఉంటే జనాలు అందరికీ డౌట్ వస్తుందట అరే ఇప్పుడు పిల్లం చచ్చిపోతే ఈడైనా చచ్చిపోయిందని చెప్తే సాగుకు వస్తుంది మరి ఒకసారి కాకుంటే ఒకసారి నేర్స్తాడు నాలుగుండేవా ఏం కావచ్చు అసలుకు పోరి మరి తనంతలో తను చచ్చిందా లేకపోతే ఈడేమన్నా చేసిండా అనుకొని చిన్నగా డౌట్ వచ్చిందట. డౌట్ రాగానే పోలీసు వాళ్ళకి చెప్పిరంట సార్ పలానా దగ్గర ఒక ఆడిమని చచ్చిపోయింది మీరు జర రావాలా సార్ అంటే ఎటు చచ్చిపోయిందని అడిగిరట. ఉరి పెట్టుకొని చచ్చిపోయిందని చెప్పిండి నేను అంతే అంతకు మించి అయితే మాకు తెలియదు ఉరి పెట్టుకొని చచ్చిపోయిందంటే వచ్చినాం కానీ మొగని మీద మాకు డౌట్ వస్తుంది జర్రంత వచ్చిపోరు సార్ అని పోలీసు వాళ్ళకి చెప్పిరట. సరే దాందే ఉందిలే అనుకుని చిన్నగాలు జీప్ వేసుకొని రానే వచ్చిరట. వచ్చి చూస్తారకల్లా ఊరేసుకున్నట్టు మొత్తం ఏది ఉంటుంది కదా ఇక నల్లగా మరకలేక అయిందట. ఊరేసుకొని చచ్చిపోయింది అనుకొని చూసిరంట ఉరికాయ చూస్తున్నట బాగా చచ్చిపోయిన శవంకాయ చూస్తున్నట ఈయనకాయ చూస్తూ ఉంటే ఈడంతా జనంతా బేరుతూ ఉండట. అరే ఈడ ఆనకాయ చూస్తే బేరుతుండే సంగతి కావచ్చు అనుకొని పోలీసు వాళ్ళు చిన్న దగ్గర పోయి ఆ పక్క పోయి అరుగు మీద కూర్చురట. ఎవరో పిల్ల ఎట్ట చచ్చిపోయింది నీ భార్య అని చెప్పారట. భార్య ఎటు చచ్చిపోయింది అనగానే ఊరేసుకొని చచ్చిపోయింది సార్ నేను బయటకు పోయిస్తారుగా ఊరేసుకొని చచ్చిపోయింది ఇక నాకేం తెలియదు సార్ నిన్నమన్నా జర్రంత చిన్న పంచాయతీ ఉండే అంతే పెద్ద పంచాయతీలు ఏమి లేకుండే నిన్నమన్నా నేను మా అత్తగారి ఇంటికి పోయినా తీసుకొని వచ్చినా ఏం పంచాయతీ లేదు సార్ 2 రోజులే వచ్చి తనంతలో తానే ఉరిపెట్టుకొని చచ్చిపోయింది అని చెప్పిండట. చెప్తుంటే ఆ చెప్తాడు అంటే చిన్నపాటి తడబాటట ఇప్పుడోసారి ఊమ్మింగుతా ఉండట. వీడు ఊమ్మింగే కొద్దీ పోలీసు వాళ్ళకి జరంత హుషారు వస్తుంది కదా హుషారు వచ్చిందట. బిడ్డ గడుకోసారి ఊమ్మింగుతున్న ఏం సంగతి రా అసలు ఎట్ట చచ్చిపోయింది ఏం కదా మర్యాద చెప్తావా లేకుంటే బీనిగా పక్కకు పెట్టి జీపులు ఎక్కించుకుపోయి పోలీస్ స్టేషన్ కొనిపోయి రోన్గారు మంచి తేజకాలం పూస్తాం అనుకుంటున్నాం చెప్పు మర్యాద చెప్పి ఎట్ట చచ్చిపోయింది గద్దా అని అడిగినట. అడగంగానే చెప్పిండట సార్ పాడైపోను గిట్ట దొరుకుతా అనుకోలే నేను కానీ నేనే చంపినానట. ఏమెక్కల చంపినాం ఏం కథరా అంటట. ఏమెక్కల చంపినాం అంటే చిన్న గొడవలు అవుతుండే సార్ గొడవలు అయితే నా మాట ఎట్లేదని చెప్పినట. చిన్నగా అత్తమామ కాడికి పోయినట. ఏది పిల్ల తల్లిదండ్రులను పిలిపించినట. చెప్పమ్మ అసలుకి ఏమైందంటే ఈ 4 ముడమయ్య ఈయనకి పెళ్లి అయిన కాడి నుంచి ఎప్పుడు గొడవలే అయితే సార్ చక్కదానాల కొడుకు పుట్టిండు. చక్కదానాల కొడుకు పుడితే ఆ కొడుకునన్నా చూసుకొని బతరేమంటే అట్ట కూడా లేదు నా బిడ్డను ఊరికే కొడుతుంటే ఈ మధ్య కాలంలో నా ఇంటికి తీసుకపోతే మరి పిల్ల మీద బుద్ధి పుట్టిందో కొడుకు మీద బుద్ధి పుట్టిందో మళ్ళీ వచ్చి కాళ్ళేలా పడితే మా అమ్మగారిని గొడవ సాదుకోపోరా అని తోలినాం 3 నాడే ఈ పని చేసిండు అని తల్లిదండ్రులు చెప్పిరట. మొత్తం క్లియర్గా చెప్పరా అసలు ఏమైంది చెప్పరా అని అడిగిరట. అనగానే లేదు సార్ నేను తాగి వచ్చినా ఇక నిన్నవాన బయటికి పోయింది రాత్రి మళ్ళీ గొడవ అయింది గొడవ చేసుకుంటావు ఇంత అనుకున్నావు అనుకొని ఏం కొట్టుడు కొట్టినాక జీవిడిసలేదంట. అప్పటికి సస్తలేదు అనుకొని అటు ఇటు చూసిండట. చిన్న దూలానికి ఉరేసి అంటే ఉరి గుంజినాక చచ్చిపోయినాక అత్తమామ చచ్చిపోయినా అత్తమామ ఈ తల్లిదండ్రులకు ఈ పొరగాని తల్లిదండ్రులకు ఫోన్ చేసిండట. ఫోన్ చేసి ఏం చేసిండట అమ్మా నాయన ఇగో మీ కోడలు చచ్చిపోయింది అని చెప్పిండట. అని పాడైపోయి నిన్నమన్న దాకా నిన్నమన్న పట్టుకొస్తే గారా 2 రోజులే పట్టుకరాక ఎట్ట చచ్చిపోయింది బిడ్డ అంటే ఊరేసుకొని చచ్చిపోయింది అనుకొని వీడియో కాల్ చేసిండట. వాళ్ళకు వీడియో కాల్ చేసి ఇక చూడు ఎట్ట చచ్చిపోయింది చూడు అని చూస్తే పానం ఉందా లేదా బిడ్డ జర చెప్పు బిడ్డ ఉరి తీరాలని తల్లిదండ్రులు అయితే ఊపుతున్నట. శవాన్ని పట్టుకొని అమ్మ చూస్తున్నాం ఊపుతుంది 7 కాడికి చచ్చిపోయింది అమ్మ మీరు రారని చెప్పిండట. ఇంకో గిట చంపినా సార్ అని చెప్పిండట. ఈడు ఏకంగా భార్యని చంపి ఆత్మహత్య చేసుకుంది ఊరేసుకొని చచ్చిపోయిందని నమ్మించడానికి వీడు కథల పడి చివరికి దొరికిపోయింది చూడురే. భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే కుట్ర ఉరికి వేలాడదీసి తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసిన వైనం కర్ణాటకలోని బగల్కోట జిల్లాలో ఈ దారుణం జరిగిందంట. కట్టుకున్న భార్యని కథం పట్టినట్ట చెప్పురు కథ. సో ఇంటి లుచ్చలు పాడాయిరు. ఇప్పుడు నిన్నమన్నది దాకా భార్య భర్తలు కలిసి లేకపోయా మరి కలిసి లేకబుద్ధి ఉన్నోళ్ళు విడాకులు తీసుకొని ఎవరంతలాలు బతమా నీకు ఇంకో పిల్లం దొరుకు ఆమెకు ఇంకో మొగడు దొరుకు ఇద్దరు పొత్తులా. ఇప్పుడు పొరగాని నాగం చేస్తారు కదా ఇప్పుడు ఆవని చంపితివి నిన్ను కొరపోయి పోలీసు వాళ్ళు జైలు వేస్తారు. దగ్గర ఎంత లేదన్నా కానీ 10-15 ఏళ్ళ జైలు శిక్ష అనుభవించాలి. ఇంకా కరెక్ట్గా చేయాలంటే మొత్తం అలా కలనే ఉండొచ్చు నష్టం లేదు.
కానీ పోరగాని నాగం చేస్తారు కదా నాయన గింత పాపం పాడైతుందో నాకు అర్థం కాదు. కానీ నీకు ఇంట్రెస్ట్ లేకుంటే ఇష్టం లేకుంటే తనంతల తాను బత్తమా నీ అంతలో నువ్వు బత్తమా అందరి పోతలు కలిసి ఆ బుడ్డ పొరగాని నాగం చేసిరు. చంపేసి ఊరికి ఏలాడదీసి ఆత్మహత్య చేసుకుందని కథల పడి మళ్ళీ చుట్టాల పక్కాలంతా పిలిపించి ఆ అరుగు మీద కూర్చొని యాప పుల్లు వేసుకొని పనులు తోముకుంటా మంచిగా వస్తలకు పోతలకు హాయ్ బాయ్ చెప్తున్నాడు. కొడుకు పెళ్లి పిలిచినట్టే కూర్చొని చెప్తుంటే డౌట్ వచ్చి పోలీసు వాళ్ళు చెప్తే ఈయన బండారం మొత్తం బయటపడది. కర్ణాటక జిల్లాలో జరిగిందంట గీ ముచ్చట.